నమస్కారమండి. ఈరోజు వీడియో చాలా అంటే చాలా గంభీరమైంది. కుంభరాశివారు సాక్షాత్తు ఆ శనిదేవుడు మీకు ఒక భయంకరమైన హెచ్చరిక చేస్తున్నారు. మీ ఇంట్లో ఉండే ఈ 3 వస్తువులు వెంటనే తీసి బయటపడేయండి, లేదంటే నాశనమే. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. విషయం చాలా సీరియస్ అండి. అందుకే ఎన్ని పనులున్నా సరే కాసేపు పక్కన పెట్టేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. విషయంలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ఇలాంటి మరిన్ని జాతక రహస్యాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఆ ఒక్క లైక్ మాకు ఎంతో బలాన్నిస్తుంది. కుంభరాశి జాతకులారా, మీరు తెలియక చేస్తున్న కొన్ని తప్పులు మీ ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి. మీ ఇంట్లోనే పడి ఉన్న ఆ 3 వస్తువులు సాక్షాత్తు మృత్యువును ఆహ్వానిస్తున్నాయి. వాటిని ఇప్పుడే ఈ క్షణమే బయటకు పడేయకపోతే మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. జీవితాంతం పేదరికంలో, కటిక దారిద్ర్యంలో గడపాల్సి వస్తుంది. 2 పూటలా తిండి కోసం కూడా అలమటించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే ఆ వస్తువులు మీ ఇంటిని నరకంలా మారుస్తున్నాయి. మీకు తెలియకుండానే మీ జీవితం రోజురోజుకు దుఃఖంతో, నిరాశతో నిండిపోతుంది. నేను మరీ చెబుతున్నాను, ఆ వస్తువులను ఇప్పుడే బయటపడేయండి, లేదంటే ఊహించని ప్రమాదాలు జరగవచ్చు. ఇంట్లో జబ్బులు, గొడవలు, డబ్బు లేకపోవటం ఇవన్నీ మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయి. మీరు చేసే ఒక చిన్న తప్పు వల్ల మీ కుటుంబం మొత్తం రోడ్డున పడే అవకాశముంది. మీ ఇంట్లోనే ఉంటూ మీ అదృష్టాన్ని బంధిస్తున్న ఆ అరిష్టాల గురించి మీకు అస్సలు తెలియదు. అందుకే మీరు రోజురోజుకు దిగజారిపోతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మనం ఏదైనా కష్టం వస్తే వెంటనే దేవుణ్ణి తిట్టుకుంటాం, మన రాతను నిందించుకుంటాం. కాని మిత్రులారా, మీ బర్బాదీకి అసలైన కారణం, ఆ వేరు ఎక్కడుందో తెలుసా? అది మీ ఇంట్లోనే ఉంది. మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆ దౌర్భాగ్యపు వస్తువులు మీ కళ్ల ముందే ఉన్నా మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంకా అమాయకంగా ఉండకండి. నేను చెప్పే ఈ విషయాలు విని వెంటనే మేల్కోండి. మీ ఇంట్లో ఇవి ఉన్నంతకాలం అకాల మృత్యువుగండం మీ ఇంటిపైనే తిరుగుతూ ఉంటుంది. లేనిపోని యాక్సిడెంట్లు జరగటం, వ్యాపారంలో నష్టాలు రావటం, ఉద్యోగం పోవటం ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా మొదలవుతాయి. బహుశా మీలో చాలామందికి ఇవి ఇప్పటికే జరుగుతూ ఉండవచ్చు. డబ్బు వస్తున్నట్టే వస్తుంది, కాని నిలవటం లేదు కదా. ప్రతి పనిలో ఏదో ఒక అడ్డంకి ఎదురవుతోంది కదా. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఆ మనుష్యుల కంటే ఘోరమైన అరిష్ట వస్తువులు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నాయి. ఇవి మీకు నిరంతరం బాధనే ఇస్తాయి తప్ప సుఖాన్ని అస్సలు ఇవ్వవు. మిత్రులారా, నేను హెచ్చరిస్తున్నానని తప్పుగా అనుకోద్దు. మీరు కనుక ఈ వస్తువులను ఇప్పుడే బయట పడేయకపోతే రాబోయే రోజుల్లో చాలా పెద్ద ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది. అనుకోని యాక్సిడెంట్లు జరగటం, ఇంట్లో ఎవరికైనా కరెంట్ షాక్ తగిలే ముప్పు ఉండటం, లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలు చుట్టుముట్టటం వంటివి జరుగుతాయి. మీరు అప్పుల ఊబిలో ఎంతగా కూరుకుపోతారంటే ఇక జీవితంలో పైకి రాలేమేమో అన్నంత భయం మీకు కలుగుతుంది. ఇప్పటికీ మీలో చాలామంది మానసిక ఒత్తిడికి, డిప్రెషన్కి లోనవుతూ ఉండవచ్చు. ఇంట్లో కారణం లేకుండానే గొడవలు జరుగుతున్నాయా? అయితే అర్థం చేసుకోండి, ఆ అరిష్టానికి మూలం మీ ఇంట్లోనే ఉంది. ఒకవేళ మీరు ఈ వస్తువులను ఇప్పుడే బయటపడేసి నేను చెప్పబోయే పరిహారం చేసుకుంటే మాత్రం మీ ఇంట్లోకి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ప్రవేశిస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనం రావటం మొదలవుతుంది. ఆంజనేయ స్వామివారి కృపతో పాటు మీ కులదైవం యొక్క రక్షణ కూడా మీకు లభిస్తుంది. లేదంటే మాత్రం పరిస్థితులు చేయిదాటిపోతాయి. ఇంతకీ ఆ మొదటి వస్తువు ఏంటో తెలుసా? మీ బాత్రూంలో రాలిపడి ఉన్న జుట్టు. వినటానికి ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కాని దీని వెనక ఉన్న రహస్యం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మనం రోజూ స్నానం చేసేటప్పుడు తల నుండి కొన్ని వెంట్రుకలు రాలి బాత్రూం మూలల్లో పడిపోతుంటాయి. ఇంట్లో అందరి జుట్టు కలిసి ఒక గుట్టలా తయారవుతుంది. అది రోజుల తరబడి అక్కడే ఉండటం, లేదా బాత్రూం పైపుల ద్వారా మురుగునీటి కాలువల్లోకి వెళ్లటం మీ దారిద్ర్యానికి ప్రధాన కారణం. గుర్తుంచుకోండి, మన శరీరంలోని జుట్టుకి మన ప్రాణశక్తితో, మనలోని పాజిటివ్ ఎనర్జీతో సంబంధం ఉంటుంది. ఆ శక్తి వల్లే మనం జీవితంలో పైకి ఎదుగుతాం, చేసే పనుల్లో విజయం సాధిస్తాం. కాని ఎప్పుడైతే మన జుట్టు ఆ మురుగునీటిలో పడుతుందో, లేదా మురికి బాత్రూం మూలల్లో కుళ్ళిపోతుందో, అక్కడ ఉండే నెగటివ్ ఎనర్జీ మీ అదృష్టాన్ని లాగేసుకుంటుంది. ఆ వెంట్రుకల ద్వారా మీలోని పాజిటివ్ ఎనర్జీ మొత్తం నాశనమైపోతుంది. అది మీ ఇంటికి అరిష్టాన్ని, కటిక దారిద్ర్యాన్ని మోసుకొస్తుంది. మిత్రులారా, ఆ బాత్రూంలో పేరుకుపోయిన జుట్టు వల్ల మీ ఇంట్లో దుష్టశక్తి, ప్రేతాత్మలు చేరే అవకాశం కూడా ఉంది.
నెగిటివ్ ఎనర్జీ ఒకసారి ఇంట్లోకి వచ్చిందంటే ఇక వరుసగా కష్టాలు మొదలవుతాయి. అందుకే ఈరోజే మీ బాత్రూంని శుభ్రం చేసుకోండి. రోజూ రాలిపడే జుట్టును ఎప్పటికప్పుడు తీసి బయటపడేయండి. ఇక రెండో ముఖ్యమైన విషయం మురికి బట్టలు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఒకసారి వేసుకున్న బట్టలను వారాల తరబడి ఉతకకుండా పక్కన పడేస్తుంటారు. మన శరీరంలోని నెగటివ్ ఎనర్జీ అంతా ఆ వేసుకున్న బట్టల్లోకి చేరుతుంది. మనం బయట ఎన్నో చోట్లకు వెళ్తుంటాం. కొన్ని మంచి ప్రదేశాలు ఉండొచ్చు, కొన్ని అరిష్టమైన ప్రదేశాలు ఉండొచ్చు. అక్కడ ఉండే చెడు ప్రభావం ఆ బట్టల ద్వారా మన ఇంటికి చేరుతుంది. ఆ మురికి బట్టలను అలాగే రోజుల తరబడి ఇంట్లో ఉంచటం వల్ల ఆ నెగటివ్ ఎనర్జీ మీ ఇంటి వాతావరణాన్ని విషతుల్యం చేస్తుంది. అందుకే బట్టలను ఎప్పటికప్పుడు ఉతికే అలవాటు చేసుకోండి. ఒకవేళ వీలు కాకపోతే కనీసం వాటిపై కొంచెం శుద్ధమైన నీటిని లేదా గంగాజలాన్ని చల్లి పవిత్రం చేయండి. ఇలా చేయటం వల్ల ఆరిష్టం తగ్గుతుంది. అంతేకాదు మిత్రులారా, మనకు తెలియకుండానే మనం చేసే ఇంకో పెద్ద తప్పు మన నోటి మాట. నాకస్సలు టైం లేదు, నాకు చాలా లేట్ అయిపోతుంది, నాకు సమయం సరిపోవటం లేదు అని పదే పదే అనటం మానేయండి. ఎవరైతే తన దగ్గర సమయం లేదని మాటిమాటికి అంటారో నిజంగానే వారి జీవితకాలం తగ్గిపోతుంది. త్వరగా జబ్బుల బారిన పడటం లేదా ఆయుష్ క్షీణించటం వంటివి జరుగుతాయి. అలాగే నా దగ్గర పైసా లేదు, నేను చాలా పేదవాణ్ణి, నా బతుకు ఇంతే అని ఎప్పుడూ ఏడవకండి. ఎవరైనా వచ్చి డబ్బులు అడిగినప్పుడు మీ దగ్గర ఉన్నా లేకపోయినా నా దగ్గర లేదు అని అశుభమైన మాటలు అనకండి. మీరు ఎంతగా డబ్బు లేదు అని వాపోతారో దారిద్ర్యం మిమ్మల్ని అంతగా చుట్టుముడుతుంది. మీ కష్టాలు రెట్టింపవుతాయి. అందుకే నోటి నుండి వచ్చే ప్రతి మాటను జాగ్రత్తగా వాడండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మరింత శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ ఇంట్లో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు అనే చిన్న తేడా తెలియకపోతే ఆ నష్టానికి మీరే బాధ్యులవుతారు. మనం పొద్దున్నే లేచి పూజలు చేస్తాం, గుడికి వెళ్తాం, కష్టపడి పనిచేస్తాం. కాని ఇంట్లో ఉంచుకున్న కొన్ని వస్తువుల వల్ల ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. మిత్రులారా, మనం రోజూ ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు ఎంతో కష్టపడతాం, పూజలు చేస్తాం, పనిచేస్తాం. కాని మనకు తెలియకుండానే మనం చేసే ఒక పెద్ద తప్పు మన జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు తెలియకుండానే కొన్ని వస్తువులను ఆకర్షణీయంగా ఉన్నాయని ఇంటికి తెచ్చుకుంటాం. కాని ఆ వస్తువులే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని, దుష్టశక్తులను ఆహ్వానిస్తున్నాయని మీకు తెలుసా? అవును కుంభరాశి జాతకులారా, మీ ఇల్లు ఇప్పుడు అలాంటి ప్రతికూల శక్తులతో నిండిపోయింది. అందుకే మీ ఇంట్లో చిన్న పిల్లలు తరచూ జబ్బుల బారిన పడుతున్నారు. కారణం లేకుండానే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక కొత్త సమస్య మిమ్మల్ని చుట్టుముడుతోంది. దీనికి కారణం మీ శత్రువులు ఎవరో కాదు, మీ ఇంట్లో మీరు పెట్టుకున్న ఆ వస్తువులే. ఇవి ఇలాగే ఉంటే మీ ఇంట్లో ప్రేతాత్మల నివాసం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. దానివల్ల మీ ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోతుంది. కోలుకోలేనంత పెద్ద అనారోగ్యాలు మిమ్మల్ని వేధిస్తాయి. అసలు మీకు ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకునేలోపే జరగకూడని నష్టం జరిగిపోతుంది. ఒక్కోసారి మనిషికి తేరుకునే అవకాశం కూడా దొరకదు. కాని ఈరోజు మీకు ఆ అవకాశం దొరికింది. ఎంతో మంది కోటీశ్వరులు కూడా ఇలాంటి పొరపాట్లు చేసి రోడ్డున పడ్డారు, ఆస్తులు అమ్ముకున్నారు, అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మీ కుటుంబం కూడా అలా విచ్ఛిన్నం కాకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే తెలివైన వారు ఎవరైనా సరే ఈ వీడియోని పూర్తి వరకు చూసి నేను చెప్పే ఆ 3 వస్తువులను ఇప్పుడే ఇంటి నుండి బయటకు పంపేయండి. మీ కష్టాల వెనక మీ శత్రువుల హస్తమో లేక మీ దురదృష్టమో ఉందని మీరనుకుంటున్నారు. కాని నిజానికి మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది మీ ఇంట్లో దాగి ఉన్న ఆరిష్టాలే. అవి మీ ఇంటి పునాదులను, మీ అదృష్టాన్ని నెమ్మదిగా తినేస్తున్నాయి. మిత్రులారా, మీ ఇంటిని, మీ అదృష్టాన్ని నాశనం చేస్తున్న ఆ వస్తువుల గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇవి మీ జాతకాన్ని మార్చేయటమే కాదు, మీ కుటుంబాన్ని కూడా రోడ్డున పడేస్తాయి. ఆ మొదటి వస్తువు గురించి వినే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీకోసం ఎంతో శ్రమించి ఇలాంటి రహస్యాలను సేకరిస్తున్నప్పుడు మీరిచ్చే ఆ ఒక్క లైక్ మాకు ఎంతో ఊరటనిస్తుంది. అలాగే మీ జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు లేదా సమస్యలు ఉన్నాయా? అయితే అవును అని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక విషయంలోకి వస్తే ఆ మొదటి వస్తువు పాతబడిన మరియు చిరిగిన లోదుస్తులు, అంటే అండర్ గార్మెంట్స్. వినటానికి ఇది చాలా చిన్న విషయంగా లేదా దీనికి అంత ప్రాముఖ్యత అవసరమా అని మీకు అనిపించవచ్చు. కాని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వారు చేసే అతిపెద్ద తప్పు ఇదే. చాలామంది తమ లోదుస్తులను 6 నెలలు, ఏడాది, చివరికి 2 ఏళ్ల వరకు కూడా వాడుతూనే ఉంటారు. అవి చిరిగిపోయి రంధ్రాలు పడి బట్ట పీచులా తేలినా సరే లోపల వేసుకునేవే కదా, ఎవరికి కనిపిస్తాయిలే, కొత్తవి కొంటే డబ్బు దండగాని పిసినారితనం ప్రదర్శిస్తారు.
కాని మిత్రులారా, మీరిక్కడే పొరబడుతున్నారు. సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికి మీ మీద కోపం రావటానికి మొదటి కారణం ఇదే. ఎప్పుడైతే మీరు చిరిగిన, మురికిగా ఉన్న లోదుస్తులను వాడతారో అప్పటి నుండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావటం మానేస్తుంది. అంతేకాదు, ఇలాంటి వస్తువుల వల్ల మీపై నెగటివ్ ఎనర్జీ ప్రభావం విపరీతంగా పెరుగుతుంది. భూత, ప్రేత, పిశాచాల వంటి దుష్టశక్తులు మీవైపు త్వరగా ఆకర్షితమవుతాయి. శాస్త్రాల ప్రకారం మన రహస్య భాగాలను కప్పి ఉంచే బట్టలు ఎప్పుడూ శుభ్రంగా, కొత్తవిగా ఉండాలి. ఏదైనా లోదుస్తుని గరిష్టంగా 5 నుంచి 6 నెలలు వాడితే పర్లేదు. కాని అవి పూర్తిగా చిరిగిపోయే వరకు వాడటం వల్ల ఇంట్లో దుఃఖం, అనారోగ్యం, అపజయాలు మరియు అకాల మృత్యువు వచ్చే అవకాశముంది. మీ అదృష్టం మీ మీద అలిగి వెళ్లిపోటానికి ఇదే ప్రధాన కారణం. మీరు ఎంత కష్టపడ్డా పైకి రావటం లేదంటే మీ శరీరానికి అంటుకొని ఉన్న ఆ దారిద్ర్యాన్ని మీరు గమనించటం లేదు. అందుకే ఈరోజే ఆ పాతపడిన, రంధ్రాలు పడ్డ లోదుస్తులను ఇంటి నుండి బయటకు పంపేయండి. అవి ఇంట్లో ఉన్నా, మీరు ధరించినా మీ ప్రాణశక్తిని నశిస్తుంది. మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పబోయే రెండవ వస్తువు చాలా ప్రమాదకరమైంది. అదే పనిచెయ్యని పాత తాళాలు. మీ ఇంట్లో ఎక్కడైనా తాళం చెవిపోయిన పాత తాళాలు ఉన్నాయా? అయితే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. శాస్త్రాల ప్రకారం మూసి ఉన్న తాళం మీ మూసుకుపోయిన అదృష్టానికి గుర్తు. ఏ తాళానికైతే చెవి దొరకదో అది ఇక ఎప్పటికీ తెరవలేమో అలాంటి తాళాన్ని వెంటనే ఇంటి నుండి బయటపడేయండి. ఎందుకంటే ఇలాంటి తాళాలు ఇంట్లో ఉంటే మీ పనులు మధ్యలోనే ఆగిపోతాయి, కోర్టు కేసులు పెరుగుతాయి. మీరు ఎంత కష్టపడినా అదృష్టం తలుపు మాత్రం అస్సలు తెరవదు. అందుకే ఇప్పుడే మీ ఇంటి మూలలన్నీ వెతికి ఆ పనికిరాని తాళాలను విసిరేయండి. ఇక మూడవ వస్తువు పాత చెప్పులు మరియు షూస్. సాధారణంగా మనం కొత్త చెప్పులు కొన్నప్పుడు పాతవి ఎప్పుడైనా పనికొస్తాయిలే అని భద్రంగా దాచిపెడతాం. కాని నిజానికి అవి ఎప్పటికీ వాడం. ఆ పాత చిరిగిన చెప్పులు ఇంట్లో ఉండటం వల్ల శనిదోషం పట్టుకుంటుంది. ఇది మీ ఇంట్లోని ప్రశాంతతను, లక్ష్మీ కటాక్షాన్ని నాశనం చేస్తుంది. మీ ఇంట్లో బర్కత్ ఉండాలన్నా, ధనం నిలవాలన్నా ఆ చిరిగిన పాతరక్షలను వెంటనే బయటపడేయండి. మిత్రులారా, తర్వాత విషయానికి వెళ్లే ముందు ఒక చేదు నిజం చెబుతాను వినండి. మీ స్నేహితులు, బంధువులు జీవితంలో ఎంతో పైకి ఎదుగుతున్నారు కదా, మరి మీరు మాత్రం ఎందుకు అక్కడే ఉండిపోతున్నారు? ఒక్కోసారి ఇంకా వెనక్కి ఎందుకు వెళ్తున్నారు? దీనికి కారణం ఇంటిని ఉంచుకునే విధానం. మీరెప్పుడైనా ధనవంతుల ఇళ్లను గమనించారా? అక్కడ సామాన్లు చాలా తక్కువగా, పద్ధతిగా ఉంటాయి. వాళ్లు కేవలం అవసరమైన వస్తువులనే ఇంట్లో ఉంచుతారు. అనవసరమైన డబ్బాలు, పాత బట్టలు లేదా చెత్తా చెదారం వాళ్ల ఇంట్లో అస్సలు కనిపించవు. కాని మధ్యతరగతి లేదా పేదవారి ఇళ్లలో చూస్తే పనికిరాని వస్తువులే ఎక్కువగా ఉంటాయి. ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ వచ్చినా, ఖాళీ డబ్బా వచ్చినా ఎప్పటికైనా పనికొస్తుందిలే అని దాచిపెడతాం. దేవుడి ఫోటోలు కూడా విపరీతంగా పెట్టేస్తాం. కాని పూజ మాత్రం చెయ్యం. లక్ష్మీదేవి మరియు అన్నపూర్ణమ్మ ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా, ఖాళీగా ఉండాలని కోరుకుంటారు. చెత్తా చెదారం పేరుకుపోయిన చోట దౌర్భాగ్యం తాండవస్తుంది. మిత్రులారా, మీరు ఏదైనా పేద లేదా మధ్యతరగతి వారి ఇంటికి వెళ్లి చూడండి. అక్కడ దేవుడి ఫోటోలు విపరీతంగా కనిపిస్తాయి. చిన్న చిన్న ఫోటోలు కూడా రాసులుగా పడి ఉంటాయి. ఆ దేవుళ్లకు పూజలు చేస్తారో లేదో తెలియదు కాని ఫోటోలు మాత్రం కుప్పలు కుప్పలుగా ఉంటాయి. అలాగే ఇంట్లో చూస్తే వాడకపోయినా సరే ఎన్నో రకాల ఖాళీ డబ్బాలు, ఇంటికి అందాన్ని ఇస్తాయనుకునే పనికిరాని అలంకరణ వస్తువులు నిండిపోయి ఉంటాయి. మనలాంటి మధ్యతరగతి వాళ్లకి ఒక అలవాటు ఉంటుంది. బయట నుండి ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ వచ్చినా సరే అది ఎప్పటికైనా పనికొస్తుందిలే అని దాచిపెడతాం. చివరికి పాత బట్టల్ని కూడా వదలం. ఇక్కడే మనం అసలైన దెబ్బతింటున్నాం. సాక్షాత్తు లక్ష్మీదేవి, అన్నపూర్ణమ్మ తల్లి మనకు ఏం చెబుతున్నారో తెలుసా? ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఇల్లు ఎప్పుడూ సామాన్లతో గందరగోళంగా ఉండకూడదని. ఇలాంటి అనవసరపు వస్తువులు ఇంట్లో ఉన్నంతకాలం లక్ష్మీ కటాక్షం కలగదు. కాని మనమేం చేస్తున్నాం? పనికిరాని చెత్తను, కబాడ్ సామాన్లను ఇంట్లోనే పోగేస్తున్నాం. ఆ వస్తువులు సంవత్సరాల తరబడి అలాగే పడి ఉండి ఇంటి స్థలాన్ని తినేయటమే కాదు, మీ అదృష్టాన్ని అడ్డుకునే నెగటివ్ ఎనర్జీని కూడా పెంచుతాయి. అందుకే ఈరోజే ఆ ఫోకట్ సామాన్లను ఇంటి నుండి బయటపడేయండి. కేవలం ఉపయోగపడే వస్తువులనే ఉంచుకోండి. అప్పుడే మీ ఇంట్లో బర్కత్ వస్తుంది. అప్పుడే మీరు జీవితంలో విజయం సాధిస్తారు. ఇక తర్వాత విషయం చాలా లోతైంది. శ్రద్ధగా వినండి మిత్రులారా. జీవితంలో ఏదైనా సాధించాలంటే కాస్త సమయం పట్టవచ్చు. కాని ఓపిక పడితే అంతా మంచే జరుగుతుంది. మనకు కావలసింది ఖచ్చితంగా లభిస్తుంది. ఇప్పుడు మీ రోజులు బాగాలేకపోవచ్చు కాని మీ జీవితం మాత్రం చెడ్డది కాదు. అందుకే నిరాశపడకుండా ధైర్యంగా ఉండండి. కాని ఇక్కడ ఒక చేతు నిజం ఉంది. మనం ప్రార్థనలు చేసినప్పుడు, పూజలు చేసినప్పుడు
దేవుడు మన మాటలు వింటున్నాడని నమ్ముతాం కదా. మరి ఎవరినైనా నిందించినప్పుడు, ఎవరి గురించైనా చెడుగా మాట్లాడినప్పుడు మాత్రం దేవుడు వింటున్నాడనే విషయం ఎందుకు మర్చిపోతున్నాం? పుణ్యం చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడని మురిసిపోతాం. మరి పాపం చేసినప్పుడు ఆ దేవుడు మనల్ని గమనిస్తున్నాడనే సంగతి ఎందుకు గుర్తుకురాదు? ఎవరికైనా దానం చేసినప్పుడు అందరిలోనూ దేవుడు ఉన్నాడని నమ్ముతాం. మరి ఎవరినైనా మోసం చేసినప్పుడు, అలాగే దొంగతనం చేసినప్పుడు ఆ దేవుడి ఉనికిని ఎందుకు విస్మరిస్తున్నాం? మనం అందరినీ ప్రేమిస్తున్నప్పుడు ఈ సృష్టి అంతా దేవుడి రూపమే అంటాం. మరి అదే మనిషిని మనం ద్వేషిస్తున్నప్పుడు ఆ మనిషిని కూడా దేవుడే సృష్టించాడనే విషయం మనకు ఎందుకు అర్థం కాదు? ఇంత చేసినా మనిషి తనను తాను చాలా తెలివైనవాడిగా భావిస్తాడు. నిజానికి ఇదే అన్నింటికంటే పెద్ద మూర్ఖత్వం. మిత్రులారా, మనం దానం చేసినప్పుడు అందరిలోనూ భగవంతుడు ఉన్నాడని నమ్ముతాం. కాని అదే మనిషిని ద్వేషించేటప్పుడు మాత్రం ఆ మనిషిని కూడా దేవుడే సృష్టించాడనే విషయం మర్చిపోతాం. ఇంత చేసినా మనమే తెలివైన వాళ్లమనుకుంటాం. నిజానికి ఇదే పెద్ద మూర్ఖత్వం. ఇక ఇప్పుడు మనం అసలైన విషయంలోకి వద్దాం. సాధారణంగా పెద్ద పెద్ద ఇళ్లలో కొన్ని మూసి ఉన్న గదులు లేదా ఇంటి పైభాగంలో కొన్ని అటకలు ఉంటాయి, షెల్ఫ్స్ లాంటివి ఉంటాయి. మనం ఏం చేస్తాం? ఉపయోగం లేని చెత్తను, పాత సామాన్లను తీసుకెళ్లి ఆ అటకల మీద లేదా ఆ గదుల మూలల్లో పడేస్తాం. మిత్రులారా, సమస్య అంతా అక్కడే ఉంది. మీ ఇంటి బర్బాదీకి, మీ కష్టాలకు అసలైన వేరు ఆ మూలల్లోనే దాగి ఉంది. మనం ఆ గదులను లేదా ఆ మూలలను అస్సలు పట్టించుకోం, అక్కడ శుభ్రం చెయ్యం. నేను మరీ చెప్తున్నాను, మీ ఇంట్లో ఎక్కడైనా మూసి ఉన్న గది ఉన్నా లేదా సామాన్లు కుక్కిన మూలలో ఉన్నా వెంటనే అక్కడికి వెళ్ళండి. ఆ గదిని తెరిచి శుభ్రం చేయండి. అక్కడ పడి ఉన్న పనికిరాని వస్తువులను, ఆ ఫోకట్ సామాన్లను ఇప్పుడే బయటపడేయండి. ఎందుకంటే అలాంటి చీకటి మూలల్లోనే భయంకరమైన నెగటివ్ శక్తులు ఆవాసం ఏర్పరచుకుంటాయి. అవి మీ అదృష్టాన్ని అడ్డుకుంటాయి. అలాగే చాలామంది చేసే ఇంకో పెద్ద తప్పు, ఇంటి పైకప్పు అంటే టెర్రాస్ పైన, మేడపైన ఏముందిలే అని చెప్పి విరిగిపోయిన కుర్చీలు, పాత ఇనుప సామాన్లు, అట్టపెట్టెలు అన్నీ అక్కడ పడేస్తారు. కాని గుర్తుంచుకోండి, మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వచ్చినా, నెగటివ్ ఎనర్జీ వచ్చినా అది మీ ఇంటి పైకప్పు ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే సూర్యకిరణాలు, చంద్రుడి వెన్నెల నేరుగా పడేది అక్కడే. అలాంటి పవిత్రమైన చోట మీరు చెత్తను నింపితే మీ జీవితంలోకి అదృష్టం ఎలా వస్తుంది? మీ ఇంటి మేడ కనుక చెత్తా చెదారంతో నిండి ఉంటే మీ ఇంట్లో అనారోగ్యాలు తాండవిస్తాయి, తీరని అప్పులు మిమ్మల్ని వెంటాడతాయి. అందుకే మీ ఇంటి పైకప్పును కబోర్డ్లా మార్చకండి. దాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. వీలైతే అక్కడ అందమైన పూల కుండీలు పెట్టండి. మీ మేడ ఎంత అందంగా, ప్రశాంతంగా ఉంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మరియు కుబేరస్వామి వారి ఆశీస్సులు మీ ఇంటిపై అంతలా కురుస్తాయి. మీ అదృష్టం మళ్లీ చిగురించాలంటే మేడపైన ఉన్న ఆ అరిష్టాన్ని వెంటనే వదిలించుకోండి. మిత్రులారా, మీ ఇంటి పైకప్పును ఎంత అందంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి మరియు కుబేరదేవుడి ఆశీస్సులు మీపై అంతగా ఉంటాయి. ఇక ఇప్పుడు తర్వాతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా చుట్టాలు లేదా స్నేహితులు మీకేదైనా బహుమతి ఇచ్చారనుకోండి. అది బట్టలు కావచ్చు లేదా ఏదైనా వస్తువు కావచ్చు. మీరు ఆ బహుమతిని తీసుకున్నప్పుడు దాన్ని వెంటనే వాడకండి. ముందుగా ఆ వస్తువును శుద్ధి చేయండి. ఎందుకు చెబుతున్నానంటే, ఒకవేళ ఆ వస్తువు ఇచ్చిన వ్యక్తి అదృష్టం బాగాలేకపోయినా లేదా వారిపై ఏదైనా నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఉన్నా వారు ఇచ్చిన వస్తువును మీరు నేరుగా వాడటం వల్ల ఆ ప్రభావం మీ మీదికి మళ్లుతుంది. ఆ వ్యక్తి ఇచ్చింది తినే పదార్థమైనా, వాడే వస్తువైనా సరే దానివల్ల మీకు అరిష్టం కలిగే అవకాశముంది. అందుకే ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని వెంటనే వాడాలనే రూలేమీ లేదు. ముందుగా దాన్ని పవిత్రం చేసి ఆ తర్వాతే ఉపయోగించండి. ఇక మరో అతి ముఖ్యమైన విషయం, పాత మందులు. మన ఇంట్లో చిన్నపిల్లలు లేదా వృద్ధులు ఉన్నప్పుడు రకరకాల మందులు వాడుతుంటాం. కాని నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాడకుండా మిగిలిపోయిన పాత మందులు ఇంట్లో ఉంటే కనుక మీ ఇల్లు ఎప్పటికీ రోగాల నుండి విముక్తి పొందదు. మీరు గమనించండి, మీ ఇంట్లో ఒకరికి తగ్గితే మరొకరు, వారికి తగ్గితే ఇంకొకరు, ఇలా ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. దీనికి కారణం మీ ఇంట్లో పేరుకుపోయిన ఆ పనికిరాని మందులే. మందులనేవి కేవలం అవసరానికి మాత్రమే ఉండాలి. ఎప్పుడో వాడి వదిలేసినవి, ఎక్స్పైరీ అయిపోయిన మందులు మీ ఇంట్లో ఉంటే అవి నెగటివ్ ఎనర్జీని విడుదల చేస్తాయి. కాబట్టి ఈ రోజే మీ ఇంటిని ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేయండి. పనికిరాని పాత మందులన్నింటినీ వెంటనే బయటపడేయండి. లేదంటే మీ కుటుంబం మొత్తం ఏదో ఒక అనారోగ్యంతో సతమతమవుతూనే ఉంటుంది. ఆస్పత్రుల చుట్టూ తిరగటానికే మీ సంపాదన అంతా ఖర్చయిపోతుంది. మిత్రులారా, పాత మందుల వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, అదే చిరిగిన పర్స్ లేదా పాత బ్యాగులు.
మీ ఇంట్లో ఎక్కడైనా పాతబడిపోయిన చిరిగిన పర్సులు లేదా బ్యాగులున్నాయా? అయితే వాటిని వెంటనే మార్చేయండి. చిరిగిన పర్సును వాడటం వల్ల, అలాగే ఇంట్లో ఉంచుకోవటం అనేది నేరుగా ధననష్టానికి సంకేతం. మీ దగ్గర డబ్బు నిలవకపోవటానికి, అనవసర ఖర్చులు పెరగటానికి ఇది ఒక ప్రధాన కారణం. అలాగే చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. పాత కరెంటు బిల్లులు, షాపింగ్ చేసిన పాత రసీదులు లేదా అవసరం లేని పాత కాగితాలను గుట్టలుగా పర్సులోనో లేదా బీర్వాలోనో దాచిపెడుతుంటారు. ఆ పాత కాగితాలు మీ ఇంట్లోని బర్కత్ని, అంటే శుభ ఫలితాలను హరించివేస్తాయి. ఏ కాగితాలైతే ఇప్పుడు మీకు పనికిరావు అనిపిస్తాయో వాటిని వెంటనే ఏరి పారేయండి. ఉపయోగం లేని వస్తువు ఏ రూపంలో ఉన్నా అది దౌర్భాగ్యాన్ని తెస్తుంది. కుంభరాశి జాతకులారా, చూశారు కదా, ఈరోజు మనం బాత్రూంలోని జుట్టు దగ్గర నుండి పాత పర్సుల వరకు మన అదృష్టాన్ని అడ్డుకునే ఎన్ని విషయాల గురించి తెలుసుకున్నామో. ఇవన్నీ చిన్నవిగా అనిపించినా మీ జీవితంపై వీటి ప్రభావం చాలా బలంగా ఉంటుంది. నేను చెప్పిన ఈ మార్పులు ఈరోజే మీ ఇంట్లో చేసి చూడండి. ఖచ్చితంగా శనిదేవుడి అనుగ్రహం మీపై ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత అవగాహన కలిగిందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే, మీకోసం ఇంత కష్టపడి ఈ విషయాలను సేకరించినందుకు ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జాతక రహస్యాలు, శనిదేవుడి పరిహారాలు మరియు మీ రాశికి సంబంధించిన రోజువారీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్ను ఆన్ చేసుకోవటం మర్చిపోకండి. అప్పుడే మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకి కూడా ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోని వాట్సాప్, ఫేస్బుక్లో అందరికీ షేర్ చేయండి. కుంభరాశి వారిపై శనిదేవుడి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.